హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నిర్మినాని. నిన్న రిలీజ్ అయిన పెద్ద పోస్టర్తో పాటు త్రివిక్రమ్ ఎన్టీఆర్ గారి సినిమా, ఇక అల్లు అర్జున్ గారు అట్లీ సినిమాకి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి భయ్య. ఈ అప్డేట్స్ విన్నాక తెలుగు సినిమా లవర్స్కి ఏ రేంజ్లో ఊపొస్తుందంటే, ఇంకా ముఖ్యంగా రామ్ చరణ్ గారి అభిమానులకి అయితే ఇది ఒక పెద్ద పండగే. ఎందుకంటే అన్న, నిన్న పెద్ద నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు భయ్య. జస్ట్ రిలీజ్ డేట్ మారింది అని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే యాక్చువల్లీ కొన్ని పోస్టర్ రిలీజ్ అయితే ఏ హీరోలకైనా సరే వేరే ఫ్యాండమ్ వాళ్ళు ఆ పోస్టర్ని ఇది చేసి అది చేసి అక్కడి నుంచి కాపీ కొట్టారని, ఇది చేశారని, లేదంటే ఈవెన్ వారణాసి సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇది వేరే హాలీవుడ్ సినిమా నుంచి లేపేశారు, అది ఇది ఏదో నెగిటివిటీ చేశారు. కానీ పెద్ద సినిమా పోస్టర్కి మాత్రం యునానిమస్గా మామూలు అప్లోజ్ రాలేదు, పగిలిపోయి అప్లోజ్ వచ్చింది. ఆ రామ్ చరణ్ గారు లుక్ కానీ, ఆ ఇంటెన్సిటీ కానీ, ఆ గాయాలతో ఆయన ఉన్న తీరు అవన్నీ చూసిన తర్వాత ఓవరాల్గా ఇండస్ట్రీ మొత్తం ఫ్యాండమ్స్ అన్నీ కూడా వావ్, ఏంట్రా బాబు, ఉచ్చిబాబు ఏం చేస్తున్నాడు అసలు పెద్ద సినిమాని అనే రేంజ్లో ఉంది భయ్య. ఎందుకంటే పెద్ద అనే సినిమా నిజంగా అది అనౌన్స్ అయినప్పుడు కానీ, నిజంగా అసలు రామ్ చరణ్ గారు ఏంటి, ఆయనకి ఛాన్స్ ఇవ్వడం ఏంటి, రెండో సినిమాతోనే ఆయన హ్యాండిల్ చేయగలడా, అసలు ఉప్పల్ లాంటి డైరెక్టర్ ఒక లవ్ స్టోరీ తీసిన వ్యక్తి ఒక మాస్ హీరోని హ్యాండిల్ చేయగలడు అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా పెద్ద ఫస్ట్ రిలీజ్ చేసిన ఇమేజెస్ నుంచి మొన్నటి వరకు రిలీజ్ అయిన చిక్రీ సాంగ్, ఇక్కడ ఈ నిన్న రిలీజ్ అయిన ఆ ఇమేజ్ ఏవైతే ఉన్నాయో, ఆ పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క పోస్టర్ ఒక్కొక్క అద్భుతం. అంటే మనం బుచ్చిబాబు డీల్ చేయగలడా అనుకుంటే అసలు ఎవడు ఊహించిన విధంగా, ఊహించిన రేంజ్లో మనకి రామ్ చరణ్ గారిని అయితే ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమా అసలు మన మార్చిలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఏప్రిల్ రిలీజ్ అవ్వడం ఓకే. అంటే రామ్ చరణ్ గారి అభిమానులకు ఒక ఇంత డిసప్పాయింట్ ఉన్నప్పటికీ ఇప్పటికే రామ్ చరణ్ గారికి ఒక వారసుడు పుట్టడం ఇవి అవి చూసిన తర్వాత అంత జోష్లో ఉన్న వాళ్ళకి నిన్న ఒక పోస్టర్ ఏదైతే మాత్రం మామూలుకి ఇవ్వలేదు. చెప్తూనే ఉన్నాడు బుచ్చిబాబు, ప్రతి ఒక్క అప్డేట్తో ఒకటే చెప్తున్నాడు, ఈసారి పెద్ద అనే సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ పగిలిపోబోతుంది అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. అంత క్లియర్గా చెప్తున్నాడంటే మనకి ఫస్ట్ లుక్ కానీ, ఆ గ్లిమ్స్ కానీ, ఆ చిక్రీ సాంగ్ కానీ, అవి వేటికి వాటికి సపరేటు. కానీ వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా యునానిమస్ బ్లాక్ బస్టర్. ఒకటే చెప్తున్నా కదన్నా, పెద్ద అనే సినిమా రిలీజ్ తర్వాత ఇండస్ట్రీలో ఇంకొక సినిమా పేరు వినిపించదు, ఇంకొక ఇండియాలో ఇంకొక నెంబర్ 1 గ్రాసర్ కొడుతుందన్న, దీన్ని ఫిక్స్ అయిపోండి. ఎందుకంత కాన్ఫిడెంట్ అంటే ఒకటే చెప్తున్నా, అక్కడ ఉన్నది రామ్ చరణ్ గారు మాస్ క్యారెక్టర్, ఇక ఇంకా స్పోర్ట్స్ డ్రామా అంటే ఇంక ఇండియాలో ఎలాంటి సినిమా, స్పోర్ట్స్ డ్రామాలో వచ్చిన ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బస్టర్లే. సో దానికి తోడు రామ్ చరణ్ గారికి ఇప్పుడున్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు, గ్లోబల్ వైడ్గా RRR తర్వాత రామ్ చరణ్ అనే వ్యక్తి తెలియనోడు ఎవడో లేడు సినిమాల పరంగా. అంటే ఏదో తెలుగు రాష్ట్రాలకు ఇండియాగా పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈవెన్ మన రిలీజ్ అయిన చిక్రీ సాంగ్ కూడా ఏదో తెలుగులో ట్రెండ్ అయింది లేదు, ఇండియా వైడ్గా కాదు, యునానిమస్గా ఖండాలు దాటి భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కడు చిక్రీ మాయలో పడిపోయాడు. చెప్తున్నా కదా, ఈ సినిమా జస్ట్ మీరు చూడండి, కొన్ని సినిమాలకి పోస్టర్లు రిలీజ్ అయినా ఏదో ఎక్కడో దగ్గర దొరుకుతూ ఉంటారు, దాన్ని ఏదో రోల్స్ చేయడం, యాంటీ ఫ్యాన్స్ అవన్నీ జరుగుతాయి. కానీ పెద్ద అనే సినిమాకి మాత్రం అలాంటివి ఏవీ లేదు. ఎక్కడా కూడా బుచ్చిబాబు ఛాన్స్ ఇవ్వట్లేదు భయ్యా, అస్సలు ఎక్కడా దొరకట్లేదు. వచ్చే ప్రతి పోస్టర్, ప్రతి కంటెంట్, ప్రతిదీ కూడా చాలా భారీ సిక్సరే కొడుతున్నాడు. అదే చెప్తున్నా కదా, పెద్ద అనే సినిమా రిలీజ్ తర్వాత ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రాసర్ కాదు, వన్ ఆఫ్ ద ఇంకా టాప్ గ్రాసర్గా పెద్ద అనే సినిమా కూర్చుని పోతే నన్ను అడగండి. ఇక ఎన్టీఆర్ గారు, త్రివిక్రమ్ గారి సినిమా, అసలు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే అన్న, అసలు ఎన్ని చేతులు మారింది ఎవరికి తెలియదు. ఫస్ట్ రామ్ చరణ్ గారితో సినిమా అన్నారు, అది మైథలాజికల్ సినిమా, మన మురుగన్ బేస్ చేసుకుని తీస్తున్నారు అని చెప్పి. నెక్స్ట్ ఏమో అల్లు అర్జున్ గారితో అన్నారు, తర్వాత ఏమో ఎన్టీఆర్ గారు అన్నారు. ఇప్పుడు క్లియర్గా వస్తున్న వార్తల ప్రకారం నాగవంశీ గారు మాత్రం ఇంకా ఆల్మోస్ట్ ఫిక్స్ చేశారట. త్రివిక్రమ్ గారు, నాగవంశీ, ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో ఉన్నారు. ఎన్టీఆర్ గారు కూడా ఈ సినిమా స్టోరీ విన్నాక నాకు కొద్ది టైం ఇవ్వండి, ఖచ్చితంగా నేను ఇలాంటి క్యారెక్టర్ పడాల్సిందే. అంటే ఇప్పటివరకు మనం ఎలాంటి క్యారెక్టర్లు చూసామంటే మన హీరోల్ని, మన మాస్ హీరోల్ని ఒక భక్తులుగా చూసాం. కానీ మురుగన్ క్యారెక్టర్లో చెప్తున్నా కదా, ఒక దేవుళ్ళ మన హీరోలు చూపిస్తే ఆ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందంటే ఎప్పుడు ఊహ కందని విధంగా ఉంటుంది. అసలు ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక పెద్ద నటుడు. నాకు తెలిసి ఈ జనరేషన్లో ఉన్న ఎవరైతే ఇప్పుడు టాప్ హీరోలు ఉన్నారో వాళ్ళందరినీ లెక్క పెట్టి వేల మీద లెక్క పెట్టచ్చు యాక్టింగ్ ఎవరు గట్టిగా బాగా చేస్తారంటే. నాకు తెలిసి మాత్రం ఎన్టీఆర్ గారిని యాక్టింగ్లో కొట్టడం కానీ, డైలాగ్ డెలివరీలో కొట్టడం ఇంకో హీరో లేడు భయ్య. ఎందుకంటే ఆయన తీసుకున్న సినిమాలు కానీ, ఒక టెంపర్ లాంటి సినిమా తర్వాత పూర్తిగా తను మార్చుకుని తను ఎన్నుకున్న కథలు కానీ అవన్నీ కూడా ఎన్టీఆర్ అనే వ్యక్తిని ఇదివరకు ఎలా ఉండేదంటే ఒక ఫ్యాండమ్కి అలాగా ఎన్టీఆర్ అనే వ్యక్తి నచ్చేవాడేమో,
కానీ టెంపర్ తర్వాత యునానిమస్గా ప్రతి ఒక్కరు ఫ్యాండమ్తో సంబంధం లేకుండా అబ్బా ఏం యాక్ట్ చేస్తున్నాడు రా, ఇది కదా హీరో అంటే అనే రేంజ్లో ఒక ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేశారు. ఆ ఇంపాక్ట్ కొనసాగింపే RRR సినిమా కానీ దేవరా సినిమా కానీ ఒక మెచ్యూరిటీ చూస్తున్నాం ఎన్టీఆర్ గారిలో, మామూలు మెచ్యూరిటీ కాదు. ఇప్పుడు అలాంటి ఎన్టీఆర్ గారు ఒక మైథలాజికల్ సినిమాలో ఒక త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్తో ఒక సినిమా చేస్తున్నారంటే అది ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది మీ ఊహకు వదిలేస్తున్నాను. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇన్ ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటున్నారంటే ఒకసారి ఊహించుకోండి. ఆ సినిమా బడ్జెట్ కానీ ఆ సినిమా స్కేల్ కానీ ఇక మామూలుగానే త్రివిక్రమ్ రైటింగ్కి ఇంకా ఒక రకమైన ఇంపాక్ట్ ఉంటుంది. అది అలాంటిది త్రివిక్రమ్ గారు చాలా ఇంటర్వ్యూలు ఒక మైథాలజీ గురించి మాట్లాడుతుంటే మనకు అలా వినాలనిపిస్తుంటుంది. అలాంటిది ఆ మైథాలజికల్ జోనర్లో ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారి సినిమా అంటే త్రివిక్రమ్ గారు రైటింగ్కి ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్కి ఏ రేంజ్లో ఇంపాక్ట్ ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి భయ్య. ఇదేదో ఫ్యాండమ్స్ అందరూ కూడా ఎలాంటివి యాక్సెప్ట్ చేయాలి, మన హీరోకే పాడాలి, మన హీరో ఇదైపోవాలి, మన హీరో అన్ని క్యారెక్టర్లు చేశారనుకున్న తప్పు. కానీ కొన్ని క్యారెక్టర్లు కొన్ని హీరో వాళ్ళ కోసమే పుడతాయి. నాకు తెలిసి ఎంతమంది చేతులు మారి వచ్చిన తర్వాత ఈ మురుగన్ సినిమా ఏదైతే ఉందో త్రివిక్రమ్ గారి సినిమా ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు వద్దకు వచ్చి ఆగిందంటే అది దైవ సంకల్పమే. చెప్తున్నా కదా, ఫస్ట్ రామ్ చరణ్ గారు అన్నారు, తర్వాత అల్లు అర్జున్ గారు అన్నారు, తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ గారు అనేది ఫిక్స్ అంటున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఏదైతే ప్రశాంత్ నీల్ గారి సినిమా తర్వాత ఇక త్రివిక్రమ్ గారు ఏదైతే వెంకటేష్ గారితో AK-47 సినిమా తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కొలాబరేట్ అయ్యేది సినిమా ఈ మురుగన్ సినిమా అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే చెప్తున్నా కదన్నా, కొన్ని కథలు కొన్ని క్యారెక్టర్లు కొంతమంది హీరోలకు అలా రాసిపెట్టి ఉంటాయి, అదంతే. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ సినిమా తర్వాత మైథలాజిక్ జోనర్లో త్రివిక్రమ్ గారి యొక్క పన్న పవర్ ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది ప్రపంచం మొత్తం చూసబడుతుంది. ఇంకా మనం ఏంటంటే త్రివిక్రమ్ గారిని ఏదో రైటింగ్ ఆయన ప్యానల్ ఇంక తగ్గిపోయింది ఏదేదో మాట్లాడేస్తాం, కానీ ఇంకా మైథలాజికల్ జోనర్లో ఆయన ఇంకా రాస్తే అది వేరే లెవెల్ భయ్య. ఆ విజువల్స్ కానీ మీరు ఒకసారి ఊహించుకుంటే ఆ మాటలు కానీ అవన్నీ ఒకసారి ఇమేజ్ చేసుకోండి. జస్ట్ ఎన్టీఆర్ గారు నా క్యారెక్టర్ జస్ట్ ఇమేజ్ చేసుకుంటే గూస్ బూమ్స్ వస్తున్నాయి లిటరలీ. ఇక ఎన్టీఆర్ గారి అభిమానులకి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా ఈ ఇష్యూలో చాలా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన నాగవంశీ గారు, త్రివిక్రమ్ గారు, ఎన్టీఆర్ గారు. నాగవంశీ గారు ఇంకా ఎన్టీఆర్ గారు హీరో అంటే ఎంత ఖర్చు పెడతారు ఏంటనేది ఇంకా లెక్కగా ఎక్కువ ఉండదు. ఆయన ఇంకా అంత ఇష్టం నాగవంశీ గారికి. సో అభిమాన ఇంకా నాగవంశీ గారు ఫేవరెట్ హీరో అంటే ఎన్టీఆర్ గారే, ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. సో అలాంటప్పుడు ఇక్కడ బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ కానీ అవి ఇవి ఏమీ ఉండవు. సో అలాంటి టైంలో ఇప్పుడు ఇలాంటి మైథలాజికల్ సినిమా ఇప్పుడు త్రివిక్రమ్ గారు, ఎన్టీఆర్ గారు అంటే నాకు తెలిసి ఒక హై స్టాండర్డ్ని అయితే సెట్ చేయబోతున్నారు భయ్య. ఇదేదో అంటే కొద్దిగా సైలెంట్గా ఉంది కానీ ఇంకా సినిమా ఏంటి దాని గురించి అవన్నీ విషయాలు కానీ వన్స్ ఇదంతా అయ్యి మనకి రిలీజ్ కానీ ఇంకా లేదంటే ఒక పోస్టర్ కానీ రిలీజ్ అయ్యే టైంకి ఇండియా మొత్తం షేక్ అయ్యే రేంజ్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ అల్లు అర్జున్ గారు భయ్య, ఆయన లైనప్ చూసుకున్నా, ఆయన సినిమాలు చూసుకున్నా నిజంగా యాంటీ ఫ్యాన్స్ అందరికీ జలస్ ఫీల్ అవుతారు భయ్య. ఎందుకంటే మా హీరోలు ఎందుకు ఇలాంటి కాంబినేషన్ సెట్ చేయట్లేదు, మా హీరోలు ఎందుకు ఇలాంటి పెద్ద డైరెక్టర్లు పట్టట్లేదు, మా హీరోలు ఎందుకు ఈ జోనర్ ఆఫ్ సినిమాలు చేయట్లేదు అని ఒక ఫీల్ వస్తుంది. పుష్ప 2 తర్వాత యునానిమస్గా ఇండియా మొత్తం అల్లు అర్జున్ గారు జైకొట్టింది. సో ఇప్పుడు అలాంటి అల్లు అర్జున్ గారు అట్లీతో సినిమా అనౌన్స్ చేసిన వెంటనే కొన్ని ఇండస్ట్రీలు షేక్ అయ్యాయి. ఎందుకంటే అట్లీ అనే వ్యక్తి షారుఖ్ ఖాన్ గారికి ఫ్లాప్లో ఉండి అసలు షారుఖ్ ఖాన్ గారి ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అసలు స్టార్ హీరోస్ ఇమేజ్ తగ్గడం అనేది నేనైతే ఒప్పుకోను. కానీ ఒకనొక టైంలో జీరో సినిమాలు ఇవన్నీ కూడా షారుఖ్ ఖాన్ గారి యొక్క ఇమేజ్ని, ఆయన యొక్క కలెక్షన్స్ తగ్గించిన సినిమాలు. కానీ ఒక్కసారిగా ఏదైతే ఇంకా అట్లీ డైరెక్షన్లో సినిమా చేశారో 1000 కోట్ల సినిమా అయిపోయింది. సో అలాంటి అట్లీ గారు ఒక మాస్ కమర్షియల్ సినిమాల్ని ఎలా తీస్తారో మన అందరికీ తెలిసిందే. కానీ అనూహ్యంగా ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాతో అల్లు అర్జున్ గారు, అట్లీ గారు కొలాబరేషన్ అవుతున్నారు అనగానే వన్స్ ఒక నిమిషంగా ఒక ఇండస్ట్రీలో అన్నీ కూడా ఇలా జస్ట్ ఒక స్తంభించిపోయి, అరే ఏం చేస్తున్నారా బాబు వీళ్ళు, ఇతను ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రాసరీ మూవీ ఇన్ ఇండియా పుష్ప 2, ఇతనేమో 1000 కోట్ల డైరెక్టర్, ఇద్దరూ కలిపి సినిమా అంటే ఆ ఊచకోత ఎలా ఉంటుంది అనుకునే లోపే మళ్ళీ లోకేష్ కంగరాజ్ గారితో సినిమా అనౌన్స్ చేశారు అల్లు అర్జున్ గారు. సో చూడండి, ఆయన ఒకటే ఫిక్స్ అయ్యారమ్మా అల్లు అర్జున్ గారు, ఇండియాని ఏలాలి, ఇండియన్ బాక్స్ ఆఫీస్ని ఏలమే అల్లు అర్జున్ గారు పెట్టుకున్న పని. నాకు తెలిసి ఒకటి అట్లీ సినిమా కానీ 2 లోకేష్ కంగరాజ్ గారి సినిమాలో ఒక్కటి క్లిక్ అయినా సరే అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇంకా బ్రాండ్ అనేది ఇంక ఇండియా మీద పడిపోద్ది. ఇంకా ఇండియా మీద ముద్ర పడిపోయినట్టే. ఇప్పటికే పుష్ప 2 సినిమాతో ఆల్మోస్ట్ ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాస్ పెట్టిన అల్లు అర్జున్ గారు, అట్లీ గారు, లోకేష్ కంగరాజ్ గారి సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో వీళ్ళిద్దరు డైరెక్షన్స్లో, నాకైతే మాత్రం లోకేష్ కంగరాజ్ అంటే నాకైతే
ఈ లియోలు నెక్స్ట్ ఈ కూలీలు చూసిన తర్వాత ఏంట్రా బాబు ఫస్ట్ హాఫ్ బాగానే తెస్తున్నాడు, సెకండ్ హాఫ్ దెబ్బెత్తున్నాడు ఫీలింగ్ వస్తుంది. కానీ అట్లీస్ట్ సినిమా మాత్రం నాకు ఎందుకో సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది భయ్య. ఏంటి భయ్య సైన్స్ ఫిక్షన్ అంటున్నారు, ఓన్లీ అంటే ఇండోర్లోనే షూట్ చేస్తున్నారు, అంతా అవుట్డోర్లో షూటింగ్ చాలా తక్కువ అంటున్నారు, ఎక్కడెక్కడి నుంచో హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ అంటున్నారు, అసలు బడ్జెట్ లిమిట్ లేదంటున్నారు, ఇప్పటికే చాలా వరకు రీషూట్లు కూడా జరిగాయి అంటున్నారు, ఎక్కడ వెనుకాడకుండా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. సన్ పిక్చర్స్ అంటే ఇంకా మీకు ఇంకా బాలీవుడ్కి యాసరాజు, మన సౌత్కి వచ్చేసరికి సన్ పిక్చర్స్ అనే రేంజ్లో ఉంటుంది వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఏవైనా సరే సన్ పిక్చర్స్ వాళ్ళు. సో అలాంటిది వాళ్ళు ఇష్టానుసారం డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే ఒక్కసారి ఉంచుకోండి, ఆ సినిమా నుంచి ఒక టీజర్ కానీ ఒక అఫీషియల్ పోస్టర్ కానీ రిలీజ్ అయితే ఆ విస్ఫోటనం ఎలా ఉంటుందో మీ వదిలేస్తున్నాను. సో ఓవరాల్గా ఈ రోజుకైతే టీఎఫ్ఎఫ్ అప్డేట్స్ ఇవే. మళ్ళీ రేపు కలుద్దాం.